పొమోగ్రనేట్ ఉడుకుతుంది. ఇది బొంబాయి చట్నీ, దొండకాయ ఫ్రై. దాన్ని చూస్తుంటే బాగా అనిపిస్తుంది. గీతం అయితే రెడీ అయిపోయింది, చెల్లికి ముద్దు పెడుతుంది అనమాట. 8:27 కల్లా రెడీ అయింది అనమాట. ఈరోజు పీక్ పెట్టి వెళ్ళడం వల్ల అక్కడ చిన్నది రెడ్డిష్గా అయిపోయి సైడ్కి చిన్న వాపులా వచ్చింది. ఇదిగోండి, ఇదే ప్రాబ్లం అనమాట. అరగంటకి కూడా ఇలాగే గించుకుంటుంది. పాపకి పాలు పెట్టకుండా ఇంకా అన్నం కలిపేసినాను అనమాట, మజ్జిగ అన్నం. మధ్యలో హెయిర్ పెట్టించుకొని క్లోజ్ చేసుకోవడమే. కనిపిస్తుందా మీకు? వేరే మూడ్లోకి వస్తుందని చెప్పేసి ఇవన్నీ కూడా క్రాఫ్ట్ బజార్లో కొనేవే అనమాట. ఇంకో డిఫరెంట్ చూస్తూ ఉంటాను, కొంటూ ఉంటాను. బెడ్షీట్ చూడండి, వావ్ కదా, అసలు ఎంత బాగుందో తెలియదు. అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి దంచేసి అట్లా ఏమన్నారు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు? నేనైతే బాగానే ఉన్నాను. గీతం మీద ఇంకా లెగట్లేదు, పాత తక్కువ అయిపోయింది. ఇంకో వీడియో తీస్తున్నా, పంపిస్తా వాళ్ళ మేడం కి. గీతు సో ఇక్కడైతే బ్రేక్ అన్నమాట. యాపిల్, పొమోగ్రనేట్, వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇస్తాను, ఆ ప్యాకెట్ పెడతాను. నెక్స్ట్ లంచ్ కి వచ్చేసరికి కర్డ్ రైస్ విత్ దొండకాయ ఫ్రై అనమాట. టిఫిన్ కి వచ్చేసరికి ఇడ్లీ పెట్టాను, ఆల్రెడీ స్టవ్ మీద ఉంది. చట్నీ ఉంది, బొంబాయి చట్నీ అనేది కొంచెం ఉంది, అది అచ్చి పెడుతున్నా. బాగుంటే పాపకి ఇస్తా, లేదా చట్నీతో పెట్టేస్తా. సో ఇడ్లీ ఇప్పటికి అవసరమైనవన్నీ కొనుక్కుంటున్నా. అయితే ఉడుకుతుంది. ఇది బొంబాయి చట్నీ, ఇప్పుడే అచ్చి పెడుతున్నా, ఇంకా పొయ్యి మీద ఉండాలండి. ఇది వచ్చేసరికి దొండకాయ ఫ్రై. ఇవి యాక్చువల్గా వైశ్యరాజ్ జ్యువెలర్స్లో మేము స్కీమ్ కట్టినప్పుడు ఇచ్చారనమాట. ఈ రెండు ఈ రోజు వాడాను, ఇన్ని రోజులు వాడలే, కానీ బాగున్నాయి, క్యూట్గా, చిన్నగా, పిల్లలకి ఈజీగా వండేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడే పని అయితే అయిపోతుంది. మా టిఫిన్ కూడా రెడీ అయిపోయినట్టు. ఇడ్లీ అందరికీ ఒకేసారి పెట్టేస్తాను. చట్నీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం లే. మధ్యాహ్నం లంచ్ ఏదో ఒకటి చేయాలి. ఈరోజు చేస్తాను, లేదంటే లేదు. నాకు చాలా టైర్డ్గా ఉంది, నైట్ నిద్ర ఉండట్లేదు. 2 days అయిపోయింది. పాపకి హెల్త్ బాగాలేదు కదా, అందుకోసం. తనకి ఎప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో అన్నీ ట్రై చేస్తున్నాము, కానీ అది మోషన్ అవుతుందో అర్థం కావట్లేదు, ఎక్సెస్ మోషన్ అవుతుందో కావట్లేదు, అసలు కొద్దిగా అవ్వట్లేదు, అర్థం కావట్లేదు. వెళ్తున్నప్పుడు వస్తుంది, 1 hour కి గించుకుంటుంది, ఈ అంటది బాగా దారుణం. ఈసారి ఎంత కొంచెం అని వెళ్తుంది. ఈసారి తను అలా బిహేవ్ చేసినప్పుడు మీకు వీడియో తీసి పెడతాను. వీలైతే చెప్పండి ఏవైనా మీకు పాయింట్స్ తెలిస్తే. అంటే ఒక్కొక్కరు పిల్లలు ఒక్కొక్కలా ఉంటుంది కదా బాడీ. మా గీతమ్మకి అయితే ఎంత మేము ఫేస్ చేయలేదు కదా అని, లేనిసకే ఫేస్ చేస్తున్నాం. కానీ మేము చేసింది ఒక ఎత్తు అయితే పాప దాన్ని చూస్తుంటే బాగా అనిపిస్తుంది. లెగుస్తూనే ఉంది 2 nights నుంచి, నిన్న నైట్ మొన్న నైట్ కదా నాని. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళా, మళ్ళీ ఇచ్చిన టానిక్ పెట్టినా కూడా ప్రస్తుతానికి అయితే ఏం ప్రయోజనం అయితే లేదనమాట. అదే ఏం జరుగుతుందో ఏంటో. ఒకేసారి తగ్గదంటావా? మేబీ చాక్లెట్స్ తినడం వల్ల వచ్చిందేమో. ఈ మధ్య తినేసింది కదా అలా అక్క దగ్గర లాక్కొని పీక్కొని. ఇగో వీడియో తీస్తాను, రికార్డ్ అవుతుందిలే, మేడంకి పంపించేస్తాను. ఇంకెందుకు, మేడమే వస్తారు ఇంటికి డైరెక్ట్ గా. ఇంకెందుకు ఫోన్ చేస్తాను. ఎలాగానండి లేగదు, లేట్ అయిపోతే ఎలా అవుతుంది? నేను రెడీ చేసిన ఆ పిల్ల లేగదు అనమాట. మేడం గారు లేదండి, ఇంకా టిఫిన్ చెయ్యాలి. తల్లిలో గాడు, బంగారం గాడు, జున్ను మొక్కలు గాడు, అల్లరి పండుగాడు, కుచ్చుకోండి తెచ్చు. గీతం అయితే రెడీ అయిపోయింది అనమాట. హాయ్ చెప్పు, చెల్లుకు ముద్దు పెట్టి సెలుపు. రెడీ అయిపోయింది. ఒక ఇడ్లీ తిన్నది, ఈరోజు ఎక్కువ తినలే. నిన్న 2 తినేసి వెళ్ళింది, ఈరోజు అయితే ఒక్కటి తిందంట. మరి ఆకలి లేదంటుంది. ఫ్రూట్స్ పెట్టాను కదా, దాన్ని తినమన్నాను, తింటానంది. వాళ్ళ చెల్లికి ముద్దు పెడుతుంది అనమాట. రా సరే బాగా చదువుకోమ్మా, అన్నీ తిని ఆర్డర్ పెట్టకూడదు స్కూల్లోని, ఓకేనా?
8:27 కల్లా రెడీ అయింది అనమాట ఈరోజు. రోజు నిన్నైతే మాత్రం ఎక్కడే 8:40కి బయలుదేరింది. ఈరోజు కొంచెం వ్యాంగి వెళ్ళిపోతుంది కదమ్మా. గిడ్గెల్ అయిపోయింది గీతం. ఇంకా నాకు ఒక ప్రమోషన్ ఉంది. అలాగో లెనేష పాప పడుకుంది అనమాట. ఈరోజు చేయడం అవుతుందో లేదో అనుకున్నాను, కానీ పాప పడుకోవడం వల్ల అవుతుంది. ఇప్పుడైతే డ్రెస్ నేను మార్చేసుకుంటాను. స్నానం చేస్తాను, గీతమ్మకి చేపిస్తుంటే నేను చేసుకున్నా. ప్రమోషన్ అయిపోయిన తర్వాత దేవుడికి పూజ చేసుకుంటాను ప్రశాంతంగా. మళ్ళీ ఏదైనా పని ఉన్నప్పుడు పూజ అనుకో ఫాస్ట్గా గాబరిగా దీపం పెట్టాలి అనిపిస్తుంది అనమాట. ఆ పిల్లతో అలానే పడుకుంటుంది. అదే యాంగిల్ అనమాట. యాంగిల్ కూడా మార్చట్లేదు, కూర్చోడానికి కూడా నచ్చట్లేదు. అలా వెళ్ళడం వల్ల మోషను తనకు అక్కడ పీక్ పెట్టి వెళ్ళడం వల్ల అక్కడ చిన్నది రెడ్డిష్గా అయిపోయి సైడ్కి చిన్న వాపులాగా వచ్చిందనమాట. సో ఇంకా ఇబ్బంది పడిపోతుంది. దాన్ని చూస్తే మాత్రం ఏడుపు అస్సలు దారుణంగా వస్తుంది నాకైతే. లైట్ ఆపేస్తాను, ఫ్యాన్ స్పీడ్ పనిచేస్తే పడుకుంటుంది. రాత్రిలో పాపం నిద్ర లేదు కదా, ఇప్పుడైనా పడుకున్నా హ్యాపీ. ఇగోండి ఇదే ప్రాబ్లం అనమాట. అరగంటకి కూడా ఇలాగే గించుకుంటుంది. పీక్కో ఏంటో అర్థం కావట్లే. లేని చూడండి, ఏదైనా మీకు టిప్ తెలిస్తే మీ పిల్లలు కూడా ఎలానే చేస్తే మీరు ఏం చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి. పాపకి పాలు పెట్టకుండా ఇంకా అన్నం కలిపేసినాను అనమాట. మజ్జిగ అన్నం కొంచెం మజ్జిగలా చేసేసాను, పెరిగేసేసి బయటికి తీసుకొచ్చి ఇంకా తినిపిస్తున్నాను అనమాట. పాపం శక్తి లేదు, ఏం తినట్లేదు, తాగట్లేదు. బతిమలాడితే బయటకు వచ్చి కూర్చోబెట్టి తినిపిస్తున్నారు. కూర్చోట్లేదులేండి, నిలబడి తింటుంది. ఇంకా మార్నింగ్ నుంచి పాప దగ్గర ఉంటేనే సరిపోయిందండి. అసలు మధ్యలో వీడియో తీయాలని ఇంట్రెస్ట్ కూడా రాలేదనమాట. ఎందుకంటే తను అలా పెయిన్ భరుస్తుంటే మనమేం వీడియోలు తీస్తామని చెప్పేసి ఇప్పుడు కొంచెం బెటర్. నెక్స్ట్ అంటారు కదా, మనం చేసిన ప్రయత్నాలన్నీ చేసినా కూడా తాయెత్తులు అవి రక్షలు మార్పిస్తే మంచి జరుగుతుందేమో అని చెప్పేసి అందుకోసం ఇప్పుడైతే మేము పాపకి తాయెత్తు కట్టించడానికి అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇవి మధ్యాహ్నం వచ్చాయండి. మా ఆయన మొన్న రీసెంట్గా ఆర్డర్ పెట్టారనమాట. ఇవి ఏమనుకుంటున్నారా మీకు నేను చూపిస్తా. నేను ఒక్కటి ఓపెన్ చేయవా, నా కోసం అన్ని కేర్ తీసుకుంటాను అనమాట. ఏం నాన్న కామెంట్స్లో అడిగాను నీకేమైనా మందు దొరుకుతుంది ఏంటని, వాళ్ళు రేపు చెప్తారులే. ఓ నో వరీ. ఇది చూడండి, ఇలాగా గుజ్జులా ఉంది కదా, బుట్టలాగా ఇలా వస్తుంది. ఎంత సాగుతుంది ఇప్పుడు, ఇంకా సాగుతుంది అనమాట. నాకు ఒక హ్యాండ్తో అవ్వట్లేదు యాక్చువల్గా చూపించడము. మా ఆయన సాగు తీసారు. ఏది అంత అవుతుంది. ఆ మధ్యలో వెళ్ళి హెయిర్ పెట్టించుకొని క్లోజ్ చేసుకోవడమే. ఎంత కావాలంటే అంత టైట్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ నేను నా హెయిర్కి పెట్టుకున్నా, చూడండి కనిపిస్తుందా మీకు, సేగంటులుగా. కానీ చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. పోనీటెల్గా పెట్టుకున్నప్పుడు బాగుంటుంది. ఇంకా లెనేషమ్కి అయితే వెళ్ళి తాయెత్తు కట్టించుకొని వచ్చేస్తాం. నాని ఎంత నాని ఈ 3 పీసెస్ పడ్డాయేమో, 3 కలిపి 100 అంట. పర్లేదు, రబ్బర్ బ్యాండ్ల బదులు ఇవి పెట్టుకోవచ్చు, నీట్గా ఉంటుంది చూడడానికి అని చెప్పేసి తీసుకున్నారు. ఇంకా వెళ్ళి కట్టించుకున్న తర్వాత ఇంకా అలాగ క్రాఫ్ట్ బజార్ ఇక్కడ ఉంటే చూడడానికి వచ్చామన్నమాట. అంటే తను కొంచెం అదే ఏటంటారు రిలీఫ్ కోసం వేరే మూడ్లోకి వస్తుందని చెప్పేసి ఇక్కడ వచ్చాక అరుస్తుంది, అది కావాలి డాడా, అది కావాలి అనేసి. ఇది తీసుకున్నాను. ఈ మధ్యలో ఈ కలెక్షన్ ఎప్పుడు చూడలే, బాగున్నాయని చెప్పేసి తీసుకున్నా. ఇక్కడ గీతం అయితే చాక్లెట్స్ కావాలంటుంది. ఏం కావాలమ్మా నాని? చాక్లెట్స్ కావాలంట. ఇప్పటికి అవసరమైనవన్నీ కొనుక్కుంటున్నాం. ఒకటి 240 అయింది, ఇంకొకటి 200 అయింది, ఇంకొకటి 200 అయింది. ఇలా వచ్చినందుకు 640. ఇంకెన్ని కొంటారు? ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉందన్నమాట. మా ఇంట్లో బెడ్షీట్స్ మీరు చూసి మీకు బోర్ కొట్టిందా? నాకు వాడి బోర్ కొట్టింది. అందుకోసం కొత్త బెడ్షీట్లు టెండర్ వేస్తాను అనమాట మా ఆయనకి. మా ఆయన నేను ఏది అడిగినా కొంటారండి, నో అని చెప్పరు. ఎందుకు నానే నో అని చెప్పు? నేనైతే ఫుల్గా జ్యువెలరీ ఏంటమ్మా ఇయర్ రింగ్స్ కలెక్షన్ తీసుకున్నా. మా ఆయన అయితే మాత్రం వైట్ షర్ట్ చూస్తున్నారనమాట. నేను కొనుక్కున్నా కదా, మరి అతను కూడా ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా అనుకో. ఇంకైతే వచ్చేసినామండి. ఇప్పుడు ఏమేమి కొన్నానో మొత్తం వీడియో అయితే తీస్తారనమాట. చివరి వరకు కంపల్సరీగా చూడండి. చాలా ఎక్కువ సామాన్లే కొన్నాను, అందుకే చెప్తున్నాను. అన్ని అవసరమైనవి తీసుకున్నాం అనమాట. ఎక్కడికైనా వెళ్తే పిల్లలు ఒప్పుకోరు కదా,
సో ఇది అనమాట, ఇది ఒక బాల్, వాళ్ళకొక బొమ్మలు కొనాలి. ఇది వచ్చేసరికి ప్రింటింగ్ది, ఎప్పటి నుంచో మా ఆయన కొందాం అనుకుంటున్నారు, ఓపెన్ చేయనని. ఇది యాక్చువల్గా అచ్చులు వేస్తాం కదా ఇల్లు బుక్ మీద గట్ట, చేతి మీద రాదు, వైట్ పేపర్ మీద వస్తుందమ్మా, సరిగ్గా పేపర్ మీద వస్తుంది. నేను ఇలాగ అచ్చులు పడుతున్నాయి అనమాట, చూడండి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. ఇది 100 రూపాయలు, ఇది 100, 200. ఓకే, ఇవన్నీ కూడా క్రాఫ్ట్ బజార్లో కొనేవి అనమాట. పాప బొమ్మలు ఆల్రెడీ చూపించాను కదా. సో ఇది వచ్చేసరికి 50 రూపీస్ అంట. హ్యాండ్లో ఇలా పెట్టుకొని చక్కగా దోముకోవడానికి అన్నట్టు. ఇది ఎలా యూజ్ అవుతుందో తెలీదు, ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇది ఏంటన్నావు? కోకోనట్ కొబ్బరి కూర తీయడానికా? ఉడి అమ్మ. ఇది వచ్చేసరికి ఏవైనా క్లీన్ చేయడానికి కొంచెం ఈ బ్రష్లు వేరేగా ఉంటాయి, రాగి మోడల్గా ఉంటాయి అనమాట. ఇది పేలరు, మా ప్లాస్టిక్ది పాడైపోయింది, అందుకోసం. ఈ నెయిల్ కట్టర్ పాప వేసిందంట, మాకు తెలియదు, ఇప్పుడు చూసుకుంటే తెలిసింది. ఇదైతే పిల్లల కోసం అని చెప్పేసి కొన్నాం. ఇది కూడా ఒకదానికి అవసరం. ఇది కూడా 30 రూపాయలు. ఈ కటర్, ఇది నెక్స్ట్ ఇది, ఈ పీసు, ఇవన్నీ కలిపి 240 అయ్యింది. ఇవన్నీ కలిపి 240. ఓకే, ఇది 30 రూపీస్. ఇది ఒక 30, 240, 60, 300. ఓపెన్ ఆన్లైన్లో కొడితే ఇదే వస్తుంది. పెన్ ఐలైన్ అని కొడితే 36 అవర్స్ వస్తుంది. ఓకే, 36 అవర్స్ లాంగ్ లాస్టింగ్. 36 అవర్స్. ఓకే, 30 రూపీస్కి ఇచ్చారు మాకు. అంటే నేను 36 అన్న పదం చూసి యాక్చువల్గా కొన్నాను. ఓకే ఓకే, ఆన్లైన్లో కనిపిస్తుంది, ఆఫ్లైన్లో. ఇక్కడికి వచ్చేసరికి నా ఇయర్ రింగ్స్. గీతమ్మ ఎక్కడికి వెళ్ళి లిప్స్టిక్లు కొనుక్కోండి. ఇంటి దగ్గర మా దగ్గర చాలా లిప్స్టిక్స్ ఉంటాయి, బట్ ఇప్పుడు లిప్ బామ్ కొనుక్కుంది. ఇప్పుడు ఓపెన్ చేయను తర్వాత. నెక్స్ట్ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. చూడండి, యాక్చువల్గా నా దగ్గర ఉంటాయి, బట్ ప్రతిసారి వెళ్ళిన ట్రిప్ వల్ల డ్రెస్ మ్యాచింగ్ డిఫరెంట్ చూస్తూ ఉంటాను, కొంటూ ఉంటాను. బాగుందా? సైడ్ నీట్గా ఉంటే చాలు, అవుతుందిలే. ఇది 70 చెప్పాడు అనమాట, 80 చెప్పాడు, 60 రూపాయలకి బేరం ఆడాను. ఓకే, ఇవి రెండు, ఒకటి 60, 60. ఏంటమ్మా, ఏమైంది? అమ్మో, ఇది కూడా సేమే. ఇది 30 రూపీస్. మొత్తం కలిపి 200 ఇచ్చాను వీటికి. ఇది ఒక 30, ఇవి 50. ఇవి వేరే వేరే షాపుల్లో తీసుకున్నా. ఈ 4 జతలు ఒక షాప్లో తీసుకున్నాను అనమాట. ఓకే, ఎక్కడోనేనని నల్లటివి నా దగ్గర ఈ మోడల్లో లేవు. అవి వేరు, ఇవి వేరు. చూపించు. గ్రీన్ ఇదా? ఇదేంటి? బ్లాక్ కొన్నాను డ్రెస్ మ్యాచింగ్ కోసం. లేవు బ్లాక్ గట్ట, ఈ మోడల్లో లేవు నాకు. వైట్ నా దగ్గర ఉండి పాడైపోయాయండి, అందుకోసమే కొనుక్కున్నా ఇవి. ఇదైతే ఆరెంజ్ కలర్ సారీ, ఎల్లుండి ఒక ప్రమోషన్ ఉంది, దానికోసం కొనుక్కున్నా. ఇది వైట్ స్టోన్. ఇది కూడా ఇది ఇది వచ్చేసరికి నని పెట్టుకుంటారు కదా జీన్స్ మీద గట్ట, జీన్స్ మీద బాగుంటాయి అని చెప్పి కొన్నాను. ఇక్కడ మా ఆంటీ షర్ట్ కొనుక్కున్నారు 250. ఇవి రెండు 1100 అయ్యాయి అనమాట. సో ఇవి అండి కొన్నాము. ఫ్రూట్స్ కొన్నాం అనమాట, ఇంకా ఆరెంజ్ గ్రేప్స్. సో పాపకు వచ్చేసరికి ఆయింట్మెంట్ టానిక్ కూడా తీసుకున్నాను. అన్నీ కొనుక్కొని వచ్చాం. ఇలాగా ఎడ్జిట్ చూడండి, వావ్ కదా, అసలు ఎంత బాగుందో తెలియదు. నాకు చాలా అయితే చాలా నచ్చింది అనమాట. ఇంకా వేసిన తర్వాత నేను చాలా మురిసిపోతున్నాను కూడా. మమ్మీ బాగుంది కదా. ఇప్పుడైతే అన్నీ తీసి కిందన పడేసినాం. గలేబులు తలగాడలకి గలేబులు ఎక్కించేసి బెడ్షీట్ వేసేసాను. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఒకసారి వాష్ అయ్యాక చూడాలి మరి ఎలా ఉంటుందని చెప్పేసి. కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది కూడా. ఇళ్ళల్లో తుడిచేసి ఆ మూలకి చెత్త పెట్టేసినాను అనమాట. బట్టలు అయితే మడత పెట్టాలి, మడత పెట్టడం అవ్వలేదు. సో ఇవి వచ్చేసరికి ఇక్కడ ఎండబెట్టాను ఇల్లు తుడిచిన తర్వాత. ఇంకా ఆరలేదు, మళ్ళీ రేపు మార్నింగ్ గీతమ్మ స్కూల్కి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి. ఇది యాక్చువల్గా బూందీ అనమాట. డొక్కులో ఉంటే కొంచెం వాసన వేరేగా వస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా వేసారు మా ఆయన. ఇది తీసేయాలి. ఇది ఎకోబిక్ పేపర్ అనమాట, కింద నేస్తే పిల్లలు లాగేస్తారని ఇటు సైడ్ మంచం మీద పెట్టేసినారు. ఈ ఫైల్ లోపల పెట్టాలి. ఇందాక షాంపూ షాంపూ తీసుకున్నా లెనిష పాపకి. సో అవి అలా పెట్టేసిన, అన్నీ సర్దిసుకున్నాను. ఈ బెడ్రూమ్ కూడా తుడిచేసినాను అనమాట. నీట్గా ఉంది ఇప్పుడు,
చెత్తలు తీసుకొచ్చి మూలలో పెట్టొచ్చారు, అంత వచ్చింది చెత్త. ఇప్పుడు వచ్చేసరికి నైట్కి డిన్నర్ అనమాట. రుబ్బు ఉంది, అందులో అల్లం జీలకర్ర పచ్చిమిర్చి వేసేసి దంచేసి అట్లా ఏమన్నారు. విత్ చట్నీ కూడా ఉందిలేండి. సో ఇప్పుడు అవి కూడా వేసి పడుకోవాలి. అసలు నాకైతే కళ్ళు పడిపోతున్నాయి అనమాట. మత్తుగా ఉంది. 2 days నుంచి పాపకి అలా అవడం వల్ల నిద్ర సరిగ్గా లేదు. దేవుడి దేవాళ్ళు ఈరోజునే హ్యాపీగా తను పడుకుంటే మేము కూడా పడుకుంటాము. కళ్ళు అందుకే చూడండి చాలా దారుణంగా ఉన్నాయి నిద్రలేకపోవడం. నెక్స్ట్ ఫేస్ కూడా చూడండి, వేడి చేసేస్తే ఇలా పింపుల్స్లో వచ్చేస్తాయి నాకు.